ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యానం కొరకై దైవవాక్యములో నుండి మరి గడిచినటువంటి ఆదివారం మనం ధ్యానిస్తూ వచ్చిన వాక్య భాగముల నుండే కొన్ని ఉద్దేశములు, ఆలోచనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యముల నుండి అపోస్తలుల కార్యగ్రంథం, దయచేసి పోయిన ఆదివారం మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 23వ చరణం నుండి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏమని? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అనే మాటను బట్టి పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటను బట్టే ప్రియులారా, మరి ఇంకొంచెం మనం ముందుకు కొనసాగే వారం ఉందాం. అపోస్తలుల కార్యగ్రంథముల నుండి 8వ అధ్యాయం దయచేసి 31వ చరణమును మనం చదువుకుందాం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. ఆ తర్వాత నేను చెప్తాను, గమనించండి. ఫిలిప్పు ఆ కందాకే అయినటువంటి ధన కారాగార మంత్రికి అక్కడ అతడు చదివిన మాటలన్నిటికీ వివరణ ఇచ్చాడు. ఇది ఈ చదువుకున్నటువంటి మాటలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు కందాకే రాణి అయినటువంటి రాణి దగ్గర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకడున్నాడు. అతడు నపుంసకుడు. ప్రియులారా, అతనికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ధనకారాగారం అంతటి మీదట ఇతడు అధికారి అయి ఉన్నాడు. రాజ్యములో ఏవైనా లోటుపాటులు వచ్చినా, కరువు కాటకాలు సంభవించిన వాటన్నిటికీ కూడా ధనమైన డబ్బైనా ఎవరి దగ్గర నుండి వెళ్ళాలి అంటే ఈ నపుంసకుడైనటువంటి అధికారి దగ్గర నుండే వెళ్ళాలి. ప్రియులారా, ఈ ధనకారాగార మంత్రి అయిన నపుంసకుడు ఒకరోజు ఓ మార్గమున వెళుతున్నప్పుడు ఒక స్థలములో ఇతనికి ఒక దేవుని గ్రంథం దొరికింది. దేవుని గ్రంథం అంతా దొరకల. మరలా అతనికి దొరికిన గ్రంథం ఏంటంటే యెషయా గ్రంథములో కొన్ని మాటలు మాత్రమే ఉంచబడిన పేజీ దొరికింది. సరే,
ఆ పేజీలో ఆ గ్రంథమందు వ్రాయబడినటువంటి సంగతులు ఏవి అంటే ఏమండి, అక్కడే మనం చూడగలిగితే అతడు చదువుతున్న భాగమేమనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడ్డాయి. వ్రాయబడిన సంగతులు చదువుతున్నాడు, వాటిని ఎరుగుతున్నాడు, గాని వాటి యొక్క భావము అతనికి అర్థం కావట్లా. సరే ప్రియులారా, ఈ లోపులో ఒక చిన్న ఆలోచన వచ్చింది అతనికి. ఏమొచ్చింది అంటే, నేను యెరూషలేము యొక్క దేవాలయమును దర్శించాలి, యెరూషలేము దేవాలయమును దర్శించి రావాలని చెప్పి ఆ కందాకే రాణిని అడిగాడు. అమ్మా రాణి గారు, నాకు కొద్ది రోజులు సెలవు కావాలి, సెలవు మీరు ఇస్తే నేను యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరాన్ని దర్శించి వస్తాను అని చెప్తాడు. చెప్తే ఏమంటది, నువ్వు వెళితే ఎలా ఈ రాజ్యం అంతటికి నువ్వేమై ఉన్నావు, ధన కారాగార మంత్రివై ఉన్నావు. నువ్వు 10 రోజులు 20 రోజులు లీవ్ పెట్టుకొని వెళ్తే ఎక్కడేదన్నా ప్రజలకు సమస్య వస్తే, బాధ వస్తే ప్రజలు ఏం చేయాలి అంటే, ఏదేమైనా సరే రాణిగారు నేను మాత్రం వెళ్ళాల్సిందే అని చెప్పంటే, ఇతని ఆసక్తిని బట్టి ఆమె కూడా ఏం చేసిందంటే, నువ్వు వెళ్ళి రావటానికి కొంత ధనమును మన రాజ్యము యొక్క రథములను ఇచ్చి నేను పంపుతాను, త్వరగా వెళ్ళి రావటానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పింది. చెప్పినప్పుడు ఈ నపంసకుడు ధనకార గారమంత్రి అయినటువంటి ఇతడు బయలుదేరి ప్రియులారా, ఏమండి, బయలుదేరి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమునకు వెళ్ళాడు. వెళ్ళి ఆ దేవాలయము దగ్గర కాసేపు కూర్చున్నాడు. అతన్ని పట్టించుకున్న వారు లేరు. అతనికి ఎవరు కూడా ఇదిగో ఏ విధమైన ఏమండి పలకరింపు, ఏ విధమైనటువంటి మంచి చెడ్డలు పట్టించుకున్నవారు లేని విధమును బట్టి అతడు కొంత సమయం ఆ దేవాలయము దగ్గర కూర్చొని మరలా నిరుత్సాహముతో బయలుదేరి తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ, దైవజనుడు, దేవుని సన్నిధిని ఎరిగినవాడు, ఆత్మవశుడైనటువంటి ఫిలిప్పును దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించింది. దేవుని యొక్క ఆత్మ మాట్లాడింది, దర్శించి మాట్లాడి, ఫిలిప్పు నీవు ఆ మార్గమున వెళుతున్నటువంటి ఆ రథమును కలుసుకో, త్వరపడి కలుసుకొనమని చెప్తే వెంటనే ఫిలిప్పు పరుగున పోయి ఆ రథమును కలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రథమును కలుసుకున్న వెంటనే ఇతడు అడిగిన మాట ఏమిటో తెలుసా? నీవు చదువుతున్నది, నీవు ఏ మాటలైతే చదువుతున్నావో, ఏ మాటలైతే నీవు ధ్యానిస్తున్నావో, ఆ చదువుతున్న మాటల యొక్క అర్థము నీవు అర్థం చేసుకోగలుగుతున్నావా అని అడిగాడు. అడిగితే ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు? అయ్యా, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలా నేను గ్రహించగలను? హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగున గ్రహించగలను అంటే ఈ నపంసకుడు కందాకే ధనకారాగార మంత్రి అయినటువంటి ఇతడు పలికిన ఉద్దేశం ఏంటంటే, ఎవడైనా నాకు చెప్పకుంటే నాకెలా అర్థమవుతుంది? నేను చదువుతున్నాను, ఇదిగో చదువుతున్న మాటలు భావము నేను గ్రహిస్తున్నాను, కానీ దానిలో ఉన్న పరమార్థము నాకు తెలియటల్లా. ఎలా తెలుసుకోవాలి అంటే అక్కడ అంటున్నాడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే, ఎవడైనను నాకు ఇదిగో దీని యొక్క అర్థము చెప్పకుంటే నేను ఎలా గ్రహించగలను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అప్పుడు ఫిలిప్పు అతనికి చెప్పవలసిన సంగతులన్నీ చక్కగా క్లుప్తముగా వివరించి చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు ఇదిగో ప్రియులారా, ఈ ధనకారాగార మంత్రి చెప్పిన విధముగా ఎవడైనను నాకు బోధించకపోతే, ఎవడైనను నాకు విషయాలు చెప్పకపోతే నేను ఎలా గ్రహిస్తాను? ఎలా అర్థం చేసుకుంటాను? ఎలాగూ నాకు తెలియపరచబడతది అని చెప్తున్నాడు. అంటే దీని యొక్క అర్థమును బట్టి వాక్యములు మనము చూస్తే యేసు ప్రభుల వారు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ చరణములు అంటాడు. చూడండి అక్కడ ఏమంటాడు? 15:14. వారు గుడ్డివారై ఉండి, వాళ్ళు ఏం చేస్తారంట? గుడ్డివారికి త్రోవ చూపుతారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే వారిద్దరూ కూడా ఏమవుతారు? గుంటలో పడుతారు కదా. అంటే ఎరగని వానికి ఇదిగో ఎలాగూ బోధించగలుగుతాడు? ఇదిగో ప్రియులారా, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఎలా ఉంటుందో చెప్పరే. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఎలాగైతే ఉంటుందో, ఏమియు ఎరగని వారికి చెబితే కూడా ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదండి. నాకు డ్రైవింగ్ రానప్పుడు ఒక్కోసారి బండి బాగా వేరే వేరే ఊర్లకు వెళ్తుంటాం కదా. వెళుతున్నప్పుడు మా అమ్మగారు లేకపోతే పాస్టమ్మ గారు వెనుకున్నప్పుడు, ఇదిగో అలా కాదు కొంచెం ఇలా తోలండి అన్నప్పుడు కడుపు మండిపోద్ది. ఎందుకు? నువ్వు తోలు అంటే వీళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తున్నట్టు అన్నట్టు. కారు తోలుతున్నప్పుడు ఏమండి, కారు లారీయో ఏదో ఒకటి ఎక్కడ ఎంతెంత దూరం తిరిగాం, అయిపోయింది. దేవునికి స్తోత్రం, ప్రభు కృపను బట్టి నేర్చుకున్నాం, అయిపోయింది, చేస్తున్నాం. మెల్లిగా బాని అయ్యా, అక్కడ మెల్లిగా బాని, అట్టగాదు ఎట్టు బాని ఏంటంటే కడుపు మండిపోద్దా లేదా? ఏమి ఎరగని వారు, ఏమి ఎరుగకయే ఇదిగో ప్రియులారా, ఇదిగో వారికి మనము ఎరుగునట్లుగా చెప్పితే అది ఎలా ఉంటుంది అంటే చాలా హాస్యాస్పదముగా ఉంటుంది. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు, వారి జోలుకు మీరు వెళ్ళవద్దు. వారు
గుడ్డివారై ఉండి, అంటే గుడ్డితనములోనే ఉండి గుడ్డివారికే వారేం చేస్తారట? త్రోవ చూపుతారు. అంటే వీరెలాంటి వారు? గుడ్డివారు. గుడ్డివారై ఉండి గుడ్డివారికి ఏం చేస్తారంట? త్రోవ చూపితే. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపితే వాళ్ళిద్దరేమవుతారు? గుంటలో పడిపోతారు. కారణం ఏమిటి అంటే, ఇప్పుడు ఇదిగో ప్రియులారా, ఈ కందాకే మంత్రి అయిన వాడు పలికినట్లుగా నాకెవరు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహింపగలను? గ్రహింపలేవు. అందుకనే ఒకసారి అపోస్తుడైన పౌలు ఒక ప్రదేశానికి వెళ్ళాడు. మీరు ఆ మాట దగ్గరకు రండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయంలోనికి వస్తే 19 మొదటిలో రాయబడినటువంటి మాటలు చదువుదాం, కొంత మీకు అవగాహన చేయటానికి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను కలుసుకున్నాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగాడంట. వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతే మేము వినలేదయ్యా. ఎవరు అంటున్నారు? వీళ్ళు ఎవరో యోహాను యొక్క శిష్యులు. ఏ యోహాను? బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క శిష్యులు. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క నడిపింపు క్రమము పద్ధతి ఏమిటంటే, వారు మారు మనస్సు నిమిత్తమై, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం ఇచ్చాడు. అంతవరకు తెలుసు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళకి ఇంకేం తెలీదు? పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి తెలీదు. ఎందుకని? అది ఆయనకి చెప్పల. ఆయన వారికి చెప్పల. ఎవరికి? శిష్యులకు చెప్పల. పరిశుద్ధాత్ముడున్నాడు. మరలా ఇంకొక చోట ఏమంటాడంటే, ఆయన నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన ఆత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడంట. హల్లెలూయా. అంటే ఆత్మ ఉన్నదన్న సంగతి ఆయనకి తెలుసు, కానీ పరిశుద్ధాత్మను గురించి ప్రకటన చేయలే. ఇప్పుడు పౌలు ఆ ఎఫెసులో ఉన్న సంఘములో వచ్చి, ఆ ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, ఇదిగో మంచిగా తెల్ల టంగీలు వేసుకొని పరిశుద్ధ క్రియలు కలిగిన వారిగా వస్తా ఉన్నప్పుడు పౌలు చూసి, అయ్యా మీరెవరంటే మేము యోహాను శిష్యులమయ్యా. మరి బాప్తీసం పొందారంటే, అయ్యో బాప్తీసం పొందామయ్యా అని అన్న. మీరెవరిని విశ్వసిస్తున్నారు అంటే, మేము యేసుక్రీస్తునే విశ్వసిస్తున్నామని. అయితే మీరు పరిశుద్ధాత్ముని ఎరిగారా అని అడిగారు. పరిశుద్ధాత్ముడా? వీళ్ళు ఆశ్చర్యంగా అడుగుతున్నారు. పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతే మాకు తెలియదయ్యా అనన్నాను. మరి మీరు దేనిని బట్టి రక్షణ పొందారు? ఆ క్రింద ఆ మాటలన్నీ ఉంటాయి. మీరు అలాగైతే దేనిని బట్టి రక్షణ పొందారు, దేనిని బట్టి బాప్తిసం పొందారు అని చెప్పి మరలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసునామములో వానికి బాప్తిస్మం ఇచ్చారు. అంటే పరిశుద్ధాత్మని గురించి తెలియపరచి
ఇప్పుడు పౌలుకి ఎలా తెలిసింది పరిశుద్ధాత్ముడు సంగతి? ఏమండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి పౌలుకి ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందాడు. అపోస్తలులలో కడపటి వాడెవరో? అపోస్తలలో ప్రథమ వాడెవడో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అపోస్తలులో ప్రథమ శిష్యుడు, దేవుని శిష్యులలో ప్రథమమైన వాడు పేతురు. కడపటి అపోస్తలుడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు గారు ఎలా దేవుని యొక్క ఆత్మను గురించి ఎరిగాడు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ వేయబడి మృతి చెంది తిరిగి లేచి వెళ్ళిపోయేంత వరకు కూడా పౌలు పరిచర్యలోనికి రాలా, మినిస్ట్రీలోనికి రాలా. మరి ఎలా తెలిసింది పౌలుకి ఎలా తెలిసింది అంటే, శిష్యులను ఈ పౌలు ఏం చేశాడు? వెంబడించాడు. ఆ మాటలు మీరు చూడగలిగితే అపోస్తల కార్యగ్రంథం దయచేసి నేను ఒక్క మాట చూపించి మీకు ముందుకు వెళ్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూడండి, మీరు ఆ మాట చదవగలిగితే 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 26, 27 వచనాలు చదవచ్చు. ప్రయత్నము చేసెను గాని అతనిని శిష్యులు ఏం చేశారు? ఎవరిని నమ్మలేదు? పౌలును నమ్మలేదు. ఎందుకు? అక్కడ మీరు ఇంకొక మాట చూపిస్తాను చూడండి. సౌలు ఏమండి 10వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఏమండి 10వ వచనం, దమస్కులో అననీయ అను ఒక మనుషుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అయితే ఈ దమస్కులో ఉన్న అననీయకు దమస్కు మార్గమున వెళుతున్నటువంటి పౌలును దేవుడు దర్శిస్తే అతని కళ్ళకు పొరలు గమ్మి కళ్ళు కనపడకుండా పోయినాయి. ఆ తర్వాత ఏమైంది? 17వ వచనములో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసుని దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అయితే ఇప్పటి వరకు పౌలు చేసిన పనులేంటి? సౌలుగా ఉండి క్రైస్తవులందరినీ కూడా హతము చేశాడు, చంపేశాడు. చిన్నపిల్లలను కాదు, ఏమండి వృద్ధులను కాదు, ఏమండి యవనులు కాదు, ప్రతి ఒక్కరిని కూడా భయంకరంగా చంపివేశాడు. అయితే ఇప్పుడు ప్రభు దర్శనము పొందిన తర్వాత ఈ బర్నబా ఏం చేశాడంటే, పౌలును ప్రియులారా శిష్యులతో కలిసి ఉండుటకు తీసుకొని వెళితే శిష్యులు ఏం చేశారు తెలుసా? అయ్యో అతడు దుర్మార్గుడు, అతడు సామాన్యుడు కాదు, అతనిని మేము నమ్మం, చేర్చుకోము.
అనని చెప్పినప్పుడు ఏది ఏమైనా కొంతకాలానికి ఏమండి శిష్యులు అతనిని చేర్చుకొని బర్నబాకు పౌలుకు కలిపి కొన్ని కార్యక్రమాలు అప్పగించినప్పుడు అప్పగించిన ఆ క్రమములన్నిటిలో ఆ పనులన్నిటిలో ఇదిగో ప్రియులారా సౌలు బర్నబా ఇద్దరు కూడా పౌలు బర్నబా ఇద్దరు కలిసి నమ్మకంగా పని చేయటం ప్రారంభిస్తే అప్పుడు వారి ద్వారా స్వార్థ ప్రకటన కొంత పౌలు నేర్చుకున్నాడు. ఇంకొకటి ఇదిగో పౌలు గారే కాదు శిష్యులు ఎలా నేర్చుకున్నారు. ఇంకొక మాట నేను చెప్తాను. లూకా సువార్తలోనికి రండి. ఈ మాట ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏమండి 24వ అధ్యాయం 49వ వచనం లూకా సువార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములోనే నిలచి ఉండండి. ఆయన నిలిచి ఉండండి అని వారితో చెప్పిన చాలు. గమనించండి, ఇప్పుడు శిష్యులతో ప్రభు ఏం చెప్తున్నాడు? శిష్యులతో ప్రభు ఏం చెబుతున్నాడండి? శిష్యులు ప్రభుతో ఎంతకాలం ఉన్నారు? 3.5 సంవత్సరాలు ప్రభు వారితో ఉన్నారు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరముల కాలం శిష్యులతో ఉన్నారు. శిష్యులతో ఉన్న తర్వాత ఆ శిలువ యజ్ఞం జరిగింది, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళవలసిన ఆయన జరిగించి ముగించి వెళ్ళవలసిన సందర్భం వచ్చింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోక మునుపు శిష్యులకు చెప్తున్నాడు ఏమని? మీరు తండ్రి చేత వాగ్దానము చేసినది మీ మీదికి నేను పంపుతున్నాను, అది పొందు వరకు మీరు పట్టణంలోనే ఎక్కడ ఏది పొందు వరకు? పైనుండి శక్తి పొందు వరకు. శక్తి అనగా ఇప్పుడు యేసుప్రభు వెళుతూ వీళ్ళకి చెప్పిన మాట ఏంటి? అపోస్తలులకు మీరందరూ కనిపెట్టుకోనండి, నా తండ్రి పంపనయున వాగ్దానము చేసిన ఆత్మ మీదికి వచ్చేంత వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. వీళ్ళు 120 మంది కలిసి మేడగదిలో కూర్చొని కనిపెట్టి ఆత్మను పొంది అప్పుడు సువార్త ప్రకటించటం ప్రారంభించారు. ఆత్మను పొంది ఎప్పుడు వాళ్ళకొక టార్గెట్ పెట్టాడు దేవుడు, వాళ్ళకొక టైం పెట్టాడు దేవుడు. మీరు పైనుండి ఆత్మను పొందే వరకు, అంటే మీరు ఏమి ఎరగక, ఏమి తెలుసుకొనక, ఏమీ కూడా మీరు గ్రహింపక బయటకు వెళ్ళి ఏమి చెప్పటానికి వీలు పడదు గనుక నేను పైనుండి ఆత్మను మీ మీదకి పంపుతున్నాను. ఇదిగో ఆ ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుందంటే సర్వ సత్యములోనికి నడిపిస్తుంది, సర్వ సత్యమును మీకు బయలుపరుస్తుంది. ఆ ఆత్మ మీకు ఆ సత్యమును, సర్వ సత్యమును బయలుపరిచేంత వరకు మీరు బయటకు వెళ్ళి సువార్త ప్రకటన చేయు. చాలా మందికి సత్యము తెలుసు, సర్వసత్యం చెప్పరే. అక్కడ మీరు యోహాను సువార్తలో మనం చూస్తాం ఏమండి, 17వ అధ్యాయంలో అనుకుంటాను, 17వ అధ్యాయంలో మనం చూడగలిగితే దేవునికి స్తోత్రం.
17వ అధ్యాయమనా? సరే గమనించండి. ఇదిగో ప్రియులారా, ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుందంటే సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆత్మను పొందితే, ఆత్మ చేత నింపబడితే, అందుకనే వీళ్ళందరూ ఏం చేశారు? అపోస్తలులందరూ కలిసి ఏమండి, అపోస్తల కార్యములు మొట్టమొదటి అధ్యాయంలో 14వ చరణంలో రాయబడి ఉంటుంది. అక్కడ మనం చూడగలిగితే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు. ఏమండి, ఆ కాలములో ఇదిగో ప్రియుల 2వ అధ్యాయం కాడ నుంచి మరలా స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అందుకని దేవుని వాక్యం అంటుంది, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు. అందుకని ఫిలిప్పును కందాకే ధన కారాగార మంత్రి అడుగుతున్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడు. ఏమండి, ఈ క్రమములో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమని మాట్లాడాడు? ఇంకొంచెం ముందుకి మనం వెళ్ళగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ అధ్యాయం యోహాను సువార్త 49వ చరణం చదవండి. ఒక్క మాట చదివి నేను ముందుకు వెళ్దాం. చూడండి, ఏలయనగా నా అంతట నేను మాట్లాడలేదు, నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఇచ్చియున్నాడు. హల్లెలూయా. ఎవరు అంటున్నారు ఈ మాట? నా అంతటా నేను నిర్ణయము తీసుకొని, నా అంతట నేను గ్రహించి ఏదియు మాట్లాడలా లేదు. అయితే ఎలాగూ మాట్లాడుతున్నాను? నేను ఏమి మాట్లాడవలెనో దానిని కూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. నాకు ఆజ్ఞాపిస్తేనే, నాకు మాట తెలియపరిస్తేనే నేనేం చేస్తున్నాను? మీతో నేను మాట్లాడు. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభుల వారు. అంటే యేసు ప్రభు వారు అన్నాడు, ఆకాశమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇవ్వబడింది. అధికారే కదా ఆయన, అధికారే కాదు. మరి అధికారం ఉన్నవాడు అన్నీ ఆయనే చేయొచ్చుగా. చేయొచ్చా లేదా? యేసు ప్రభు మనందరికి అధికారేనా కాదా? అధికారే కాదా? అధికారి. అధికారము కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? నా తండ్రి ఏది నన్ను చేయమంటే అదే నేను చేస్తున్నా. నా తండ్రి ఏది మాట్లాడమని చెప్తున్నాడో అదే నేను మాట్లాడుతున్నా. నా అంతట నేను ఏది చేయను, ఇంకా అక్కడే మనం యోహాను సువార్తలు అంటాడు, నా అంతట నేను ఏమీ చేయలేదు అంటాడు. ఇంకొక మాట, నా అంతట నేను రాలేదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము గ్రహిస్తే, ఇదిగో ప్రియులారా, దీనంతటికి మూలము మనం అర్థం చేసుకుంటే, గుడ్డివాడు గుడ్డివానికి
త్రోవ చూపలేడు గనుక ఇదిగో ప్రియులారా, దీనంతటికి మూలాధారం ఏం కావాలంటే, ఒకరికి మార్గము చూపాలంటే, ఒకరికి బోధించాలంటే, ఒకరికి తెలియని సంగతులు ప్రకటన చేయాలి అంటే అతనికి ఏం కావాలి? శిక్షణ. ఏమండి? శిక్షణ, సమర్పణతో కూడిన విధానము అతని జీవితంలో కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కావాలి? ఇప్పుడు ఆఫ్టరల్ మనం చెప్తున్న ఆఫ్టరల్, ఇప్పుడు మీరందరూ కూడా ఏ మాంసం కూరో చేపల కూరో, అమలారెడ్డి చూడండి, మాంసం కూరో చేపల కూరో క్రొత్తగా ఇంటికి కోడలు వచ్చింది అనుకుందాం. ఆ కోడలకి ఒకరోజు వంటకి సమయం ఇచ్చితే ఆ వంట వండితే ఆ అమ్మాయి ఎట్లా ఉండేది, కారమో ఉప్పు ఎక్కువ వేసింది అనుకుందాం. రెండో రోజు కొడుకు ఏం చెబుతాడంటే, అమ్మా ఆ అమ్మాయికి కూర ఎలా వండాలో కొద్దిగా నువ్వు దగ్గరుండి చూపి, 1-2 సార్లు చూపిస్తే ఆ అమ్మాయి ఏమవుతుంది? నేర్చుకుంటుంది. ఆఫ్టరల్ కూర విషయములోనే ఎంతటి శిక్షణ అవసరమైతే, ఎంతటి సమర్పణ విధానము అవసరమైతే, ఇదిగో ప్రియులారా, దేవుని సంఘములో దేవుని కార్యములు నడిపించే విషయములో ఎంతటి శిక్షణ, ఎంతటి సమర్పణ అవసరం. ఏమండి? ఎంతటి శిక్షణ, ఎంతటి సమర్పణ అవసరం అంటే అక్కడ మనం చూడొచ్చు ప్రియులారా. అపోస్తల కార్యగ్రంథంలో ఏమండి, పౌలు మాట్లాడుతూ ఏమంటాడు? 22వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి ప్రియులారా. 22:3. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందును నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉంటిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు పౌలు? అయ్యో, నేను కిలికియాలోని తార్సులో పుట్టినటువంటి యూదుడను, నేను యూద మతస్థుడను అయితే ఏమండి, నేను ఈ పట్టణములోనే గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమ సంబంధమగు ఏమండి నిష్ఠయందు, ధర్మశాస్త్రములో ఎలా ఉన్నాడంట? నిష్ఠ కలిగి. నిష్ఠ అంటే సమర్పణ. నిష్ఠ అంటే ఏంటి? సమర్పణ, నిష్ఠ. కొంతమంది ఉపవాసం చేసేటప్పుడు రానున్న దినాల్లో ఉండే 40 రోజులు ఉపవాస దినాలు ఏంటయ్యాయి? లెంట్ డేస్. ఈ లెంట్ డేస్లో దేవునికి స్తోత్రం, కొంతమంది నీసు తినకూడదు అంటారు. నీసు తినకూడదు. ప్రభు ఎక్కడ చెప్పాల నీసు తినబాకండి ఆ టయాల్లో అని. అసలు నీసు తినమని కాదు నేను చెప్పేది, అసలు ఏం తినకూడదు. అది స్తోత్రం కలుగును కాదు. అర్థం కల. నెక్స్ట్ అంటే నెక్స్టే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు. అది కదా కోతి ఉపవాసం చేసినట్టు
పొగిలేం ప్రార్థనకి వెళ్తా, సాయంత్రం ఏం కొత్తగా తిని టీవీ పెట్టుకొని చూస్తా. ఇదొక పనికి మాలి చేట్టాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను నిష్ఠ కలిగి శిక్షణ పొందాను. ఎక్కడ గమానియేలు పాదముల యొద్ద నిష్ఠ కలిగి. దేని మీద? వాక్యము మీద, ధర్మశాస్త్రము మీద నేనేం నేర్చుకున్నాను? నిష్ఠ కలిగి శిక్షణ పొందాను. శిక్షణ అంటే నేను ఈ ఊర్లోనే, ఈ గ్రామములోనే, ఇదిగో నేను పుట్టి పెరిగాను. అయితే నేను గమనియేలు పాదముల యొద్ద ఇదిగో ధర్మశాస్త్రమును నిష్ఠ కలిగి నేర్చుకొని శిక్షణ పొందాను. నిష్ఠ కలిగి శిక్షణ పొందాను. ఇంకొక విషయంలో చెప్పాలంటే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. మనం గమనించగలిగితే ఏమండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను త్వరగా ముందుకు వెళ్తాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మంచి విద్యాపరుడు, జ్ఞానం కలిగిన వాడు, మంచి చెడ్డలు మేలు కీడులు కూడా ఎరిగినవాడే. ఆయన పేరేమిటి అంటే కొర్నేలి అంటాడు బైబిల్లో. కొర్నేలి ఇటలీ పటాలమందు ఉన్న పటాలమునకు అతడు ఏమై ఉన్నాడంట? శతాధిపతి. అంటే దరిదాపుకు కొంత మందికి ఇతడు అధికారి. అంటే ఇతడు చదువుకున్నవాడు, అన్ని ఎరిగినవాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మొదటి వచనము నుండి. అమ్మా చదవద్దు, వినండి, నేను చెప్తాను. ఏమండి, ఇతడు భక్తిపరుడు, ప్రార్థన ఎరిగినవాడు, ప్రార్థన చేసేవాడు. అంతేకాదు ఇతని ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే ఇతడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని యందు ఇదిగో బిడ్డలందరితో కలిసి భయము భక్తి కలిగిన వాడు. ఒక విధంగా సరిపోద్దా లేదా ఒక వ్యక్తికి? ఈ లోకంలో భయము భక్తి, దేవుని యందు ప్రార్థన సరిపోద్దా లేదా? చాలదా? సరే, ఇంకొక విషయానికి వద్దాం. ఇతడు ఒకవేళ 100 మంది ఉంటే ఆ 100 మందికి ఇతడు నాయకుడైన వాడు. జట్టు అంటే కొంతమంది ఉన్నదాన్ని ఏమంటారు? ఒక జట్టు, ఒక గుంపు. ఒక విధంగా చూస్తే ఇతడు మిలిటరీ ఆర్మీ జటాలమునకు ఇతడు అధిపతి. ఎవరో? కొర్నేలి. మిలిటరీ ఆర్మీ జట్టుకి ఇతడు నాయకుడు. నాయకుడు అంటే ఇతని దగ్గర ఎంత అధికారం, ఎంత చదువు, ఎంత జ్ఞానం, ఎంత కెపాసిటీ ఉంటే ఇతను అధికారిగా పెట్టారు. అయితే ఇతనికి మధ్యాహ్నమందు దేవుని దూత కనపడింది. ఇప్పుడు 5వ వచనములో చదవండి. 5వ వచనములో, నీవు ఎప్పేకునకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్ర తీరమున సీమోను అను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అయితే అతడు ఏం చేస్తాడు? ఎందుకు అతన్ని పిలిపించుకోవాలి అంటే, నీ జీవితంలో ప్రార్థన ఉంది, నీ జీవితంలో ధర్మ కార్యాలు ఉన్నాయి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. కానీ ఇదిగో నీకు దైవికమైన క్రమాలు తెలియాలంటే నీకొక సేవకుడు అవసరం. సేవకుడు లేకపోతే తనకి మారు మనసు తెలియదు, బాప్తీసం తెలియదు, పరిశుద్ధాత్మ తెలియదు, వాక్య అనుభవము తెలియదు.
కాబట్టి పేతురును పిలిపించుకొని ఇతడు ఏం చేయబడ్డాడు? దేవుని వాక్యమును ప్రకటించుకున్నారు. ఆ ప్రకటించేటప్పుడే ఇదిగో ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఏమంటే 44, 45, 46 వచనాల్లో చూస్తే వారందరి మీదకి ఆత్మ దిగి వచ్చిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను పొందారు. ఆత్మను పొందితే వెంటనే బాప్తిస్మం ఇచ్చారు. ఎవరికి? ఎవరికి? కొర్నేలి ఇంటి వారికిని అతనితో ఉన్న అనుచరులందరికీ బాప్తిస్మం ఎవరిచ్చారు? పేతురు. పేతురు అక్కడ సువార్త ప్రకటించింది ఎవరు? పేతురే. ఆ ఇంటికి వచ్చింది ఎవరు? పేతురే. ఏమండి? అందుకనే ఇదిగో అతడు ఎంతటి జ్ఞానవంతుడైనా అతనికి ఎవరు కావాల్సి వచ్చింది? ఏమండి? ఒక దైవజనుడు. రెండవదిగా ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రియులారా, ఏమండి, ఇలాగే మనం చూసుకుంటా వెళితే దేవుని యొక్క వాక్యములో ఒక విషయాన్ని నేను చెప్పి 1-2 మాటలతో నేను త్వరగా ఈ మాటలు నేను ముగిస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యములో చూస్తే ఆదిమ కాలము నుండి కూడా ఏమండి నిష్ఠ శిక్షణ ఇది ప్రతి ఒక్క సేవకుని జీవితంలో వస్తూ ఉన్నటువంటి ప్రథమమైన కార్యం. ఏమండి? దేవుని యొక్క వాక్యములో చూస్తే సంఖ్యాకాండములోనికి రండి. సంఖ్యాకాండములోనికి వస్తే సంఖ్యాకాండము 27వ అధ్యాయం 18వ వచనం. ఆ మాట చదవండి. 27:18. మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు ఎదుటను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయము. 17వ వచనం కూడా చదవమ్మా. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. హల్లెలూయా. ఇప్పుడు మోషే దేవుని ప్రజలను నడిపించేటువంటి కాలము సంపూర్ణము కావస్తున్నటువంటి సమయములో దేవుని దగ్గర మోషే మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో నెక్స్ట్ నా తర్వాత ఎవరు ఈ ప్రజలను నడిపించాలి? ఈ ప్రజలను నడిపించటానికి ఇదిగో ఎవరు రావాలి, ఎవరిని ఎన్నుకుంటున్నావు అని చెప్పి ప్రభుని అడిగితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నూను కుమారుడైన యెహోషువను అభిషేకించు, అతడు సమర్థుడు అంటాడు. హల్లెలూయా. సమర్థుడు అంటే అర్థం ఏంటి? ఏమండి? అతడు సమర్థుడు ప్రజలను నడిపించటానికి, ప్రజలను దైవికమైన మార్గములో ఉంచటానికి అతడు సమర్థుడు. ఎందుకో తెలుసా? అతడు మోషే నీ దగ్గర సమస్తమును చూచాడు, నేర్చుకున్నాడు, ఇదిగో కనుక అతడు సమర్థుడు అన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంఘము మీద, దేవుని ప్రజల మీద నాయకత్వం, అధికారం, నడిపింపు ఇదిగో చేయటానికి ఏం కావాలి? సామర్థ్యము కావాలి, సమర్థత కావాలి. సమర్థత అంటే మన భాషలో చెప్పాలంటే, సమర్థత అంటే ఏంటి అంటే, ఏమండి, ఒక ఆడపిల్లకి
పెళ్లి చేయాలనుకున్నారు అనుకుందాం. పెళ్లి చేయాలనుకున్నప్పుడు 24 సంబంధాలు చూస్తారు. 24 సంబంధాల్లో ఒకే సంబంధం చేసుకుంటాం, అంతేనా? 24 సంబంధాలు చేస్తారు, ఒకే సంబంధం చేస్తాం. ఈ సంబంధాలు 24 చూసినా 34 చూసినా వీటిలో మనకు నచ్చి అతడు సమర్థుడైన వాడై ఇదిగో మనకు కనిపిస్తేనే చెప్పరే. ఎట్టయినా పెళ్ళే కదా చేయాల్సింది. ఏ రోడ్డో పోయే దానయ్యనో తీసుకొచ్చి కట్టేస్తే ఆ చెట్టు కింద ఆ పుట్ట కింద ఎట్టగట్ట బ్రతుకుతారు వాళ్ళే అనుకుంటాం మనం. ఏ నీవు నీ కుమార్తె విషయములో నీకు దొరికే అల్లుడు ఎలా ఉండాలి? సమర్థుడై ఉండాలి, మంచి ఉద్యోగం చేసేవాడై ఉండాలి, మంచి గుణం కలిగిన వాడై ఉండాలి, అత్తమామను తల్లిదండ్రులను భార్యను చక్కగా. పిల్లోడు బాగున్నాడండి చేసేద్దాం అనుకుంటారా? పిల్లోడు రూపు రంగు రేఖలు అన్నీ అబ్బా భలే ఉన్నాడు, పిల్లలు పుట్టిన భలే చక్కనోళ్ళు పుడతారు అనుకొని చేసేస్తారా? నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు, నాకు రిలేటివే, మామయ్య అవుతాడు. ఆయనకి దరిదాపుగా ఒక 3 కుమార్తెలు ఉన్నారు. 3 కుమార్తెలుంటే చిన్న కుమార్తెకి వివాహం చేయటానికి వెళ్ళారు. ఆ చిన్న కుమార్తెకి వివాహం చేయటానికి వెళ్తే కుర్రోడు బాగా ఎర్రగా ఉన్నాడు, చక్కనోడు, భలేగా ఉన్నాడు. చూస్తే ఏమండి ఆ మైసూరుపాకు ఉంటుంది చూసారా, చక్కగా ఉన్నాడు పిల్లోడు, లడ్డులాగా ఉన్నాడు. పెళ్లి చేశారు. పెళ్ళి అయితే చేశారు. మనోడికి ఎండంటే భయం, చలంటే భయం, వానంటే భయం. ఎండంటే భయం చెప్పరే, ఎండంటే భయం, చలంటే భయం, వానంటే భయం. ఎండాకాలంలో ఎండని బయటికి రాడంట, చలికాలంలో చలి ఎక్కువని బయటికి రాడంట, వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందోనని బయటికి రాడంట. ఈ 3 కాలాల్లో ముప్పూర్ణం 3 గిన్నెలు తిని ఇంట్లో తప్ప బయటికి రాడు. ఇంకొక ఏమండి రంగు రూపు చూసి కాదు అక్కడ మనం చూడవలసింది ఏమిటంటే సమర్థత. అతడు సమర్థుడా కాదా? ఏమండి ఇదిగో ఏ విధము చేతనైనా భార్యను, పిల్లలను, కుటుంబాన్ని పోషించగలడు, సంరక్షించగలడు. అతడు ఏదైనా ఇదిగో చేయగలిగిన సమర్థుడు అనే విధానం ఉండాలి. అవసరమైతే ఏది లేకపోతే పిల్లల్ని ఇంట్లో పెట్టి అడుక్కొచ్చైనా పెట్టగలిగిన సమర్థుడైతేనే. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అతడు సమర్థుడై ఉండాలి. సమర్థుడు కాకపోతే సంఘమును ఇదిగో ప్రియులారా దైవ ప్రజలను నడిపించటానికి అతడు అర్హుడు కాడు. సమర్థత ఎలా వస్తుంది? అసలు ఈ సమర్థత ఎలా వస్తుంది? ఏమండి సమర్థత ఎలా పొందుకోగలుగుతాం చెప్పరే. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ ఆడపిల్లలు ఉన్నారనుకో 9 దాకా వెళ్ళిన పడకల మీద నుండి లేపటల్లా, బట్టలు ఉతకటల్లా. ఎవరు? ఆడపిల్లలు కొండలు గడగరు.
ఏమండి? ఆ టీవీ ఒకటి పెట్టుకోవటం దేవునికి స్తోత్రం. మా ఊర్లో మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉండేది. రేత్రంతా పాటలు మోగుతానుండే టీవీలో. కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఈడు కలిపి డ్యాన్సులు వేస్తూ ఉండేవాళ్ళు అంట రాత్రి అంతా. ఏమండి? ఆ టీవీలో పాటలు పెట్టుకొని ఈడాం కొంచెం ఆనింగ్ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, సమర్థత అంటే ఎలా వస్తుందంటే ఆ సమర్థతను వారికి మనం నేర్పుటను బట్టి. హల్లెలూయా. ఇదిగో ప్రియులారా, సమర్థత లేని వారు కొంతమంది ఏం చేశారంటే మోషే మీద తిరుగుబడ్డారు. ఒకసారి ఆ 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 28వ వచనం, సంఖ్యాకాండంలోనే 16:28. ఆ 16:28 చదువు. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేను వాటిని చేయలేదనియు దీని వలన మీకు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? మోషే మీద ఇంచుమించుగా 250 మంది మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. మోషే దేవుడు పిలిచి, దేవుడు ఏర్పాటు చేసుకొని నా ప్రజలను ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పరచమని దేవుడు మోషేను ఎన్నుకొని పంపిస్తే, ఏమండి, ఐగుప్తి చెర నుండి విడుదల పరచి అహరోను మోషే ఇద్దరు నాయకత్వంలో ఈ ప్రజలను నడిపిస్తా వస్తా ఉన్నప్పుడు, ఏమండి, అక్కడ మనం చూడగలిగితే, ఏమండి, కోరాహు, దాతాను, అబిరాము అనేటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏమని? మేమందరము ఇశ్రాయేలుల సర్వ సమాజము, మేమందరం పరిశుద్ధులమే, దేవుని మందిరములో ఏ పని చేయుటకైనా మాకు అధికారం ఉంది, మేము చేయగలుగుతాం, నీవు మాకు అవసరము లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు మోషే ఏం చేశాడంటే, అయ్యలారా మీరు పరిశుద్ధులో కాదో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరందరూ కూడా ఏమండి బయలుదేరి దేవుని మందిరానికి వస్తే ఆ మందిరంలో ధూపం వేస్తే పరిశుద్ధుడు ఎవడో అపరిశుద్ధుడు ఎవడో దేవుడే తేలుస్తాడు అని చెప్పి ఒక విషయాన్ని క్లారిఫికేషన్ చేసి ఆ మాటలు కూడా వినకుండా ఎదురులాడి ఇష్టపూర్వకంగా జరిగించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కోరాహును, దాతాను, అబిరాములు వారితో కూడా ఉన్న 250 మందిని ఏమండి భూమి నెర్రి విడిచి మింగివేసి, అక్కడ మీరు 16వ అధ్యాయం మొదటి నుండి 17 అధ్యాయం అంతటి వరకు 17, 18 వచ్చిన వరకు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇదిగో ఆ నాయకుడైన వాడు, సేవకుడైన వాడు, దేవుని ప్రజలను నడిపించవలసిన వాడు ఎలాంటి వాడై ఉండాలంటే సమర్థుడై ఉండాలి. సమర్థుడు అంటే ఇంకొక మాటలో చెప్తాను. అపోస్తుడైన పౌలు ఏమండి కొరింథీ పత్రికలోని మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను క్రీస్తు నిమిత్తం అనేకమైన శ్రమలు పడ్డాను. ఎన్ని శ్రమలు? ఏమండి ఆకలి దప్పులున్నాను, ఉపవాసాలు జాగారాలతో ఉన్నాను, అర్థం కాల, ప్రయాసపడ్డాను, అనేకులు కొట్టారు, అనేకులు తిట్టారు, అనేకులు దూషించారు, అనేకులు అవమానపరిచారు, కాళ్లతో తన్నారు, కొరడాలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు,
సముద్రములో ఓడ పగిలి 2 సార్లు 3 సార్లు చావబోయాను, రాళ్లతో కొట్టబడ్డాను. సమర్థుడంటే, దేవుని సేవ అంటే సామర్థ్యతతో చెప్పరే. ఇంకొక మాట చెప్పాలి. మత్తయి వార్తలో 25వ అధ్యాయం, మత్తయి వార్త 25వ అధ్యాయం, దయచేసి 24వ వచనం చదవండి. సమర్థత గురించి ఇంకొక విషయం చెప్తాను. తరువాత వచ్చి విత్తిన చోటే కోయువాడవని, చల్లిన చోటే నేను ఎరుగుదును, నీవు తీసుకొనమని చెప్పెను. 26 కూడా చదువు. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోటనే కోయువాడను, చల్లిన చోటనే పంట కూర్చుకొనివాడనని నీవెరుగుదువా అని చెప్పి ఇంకా కొన్ని మాటలు చెప్పాడు. ఇప్పుడు ముగ్గురిని పిలిచాడు ప్రభు. దేశాంతరం వెళుతూ ముగ్గురిని పిలిచాడు. ముగ్గురిని పిలిచి ముగ్గురికి ఏమని చెప్పాడు? ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు. సామర్థ్యత అంటే చెప్తున్నాను నేను. 5 తలాంతులు ఇచ్చాడు. రెండవానికి ఎన్ని ఇచ్చాడు? 2 తలాంతులు. మూడవానికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. అయితే సామర్థ్యత అంటే విషయం చెప్తున్నాను. నేనున్నాను, నేను భోజనం ఎంత తినగలను అనుకోండి. ఎంత తింటే ఎంత తింటాను. సరే, అన్నమ్మ గారికి పెడితే ఎంత పెడతాం అనుకోండి. ఎంత నా అంతే పెడతాం. నేను తినగలిగింది కొద్దిగా ఎక్కువ, అన్నమ్మ గారికి కొంచెం తక్కువ. అయితే నేను తిన్నంత ఆమెకు పెట్టామనుకో, ఆమె తినగలిగిద్దా? నువ్వు తింటావు కదా. గమనించండి. ఏమండి అంటే మోయగలిగిన భారము ఎవరు ఎంత మోయగలుగుతారో అంత వారి మీద పెడితే అది మోసేవానిది సామర్థ్యత. ఇప్పుడు ఎద్దు లేకపోతే ఒక 50 కేజీల మూటను ఎత్తిన పెట్టుకొని చెరుకుపల్లి వరకు నడవగలను అనుకోండి. అదే 100 కేజీలు పెట్టి నడవమంటే నా సామర్థ్యతకు మించినదే కదా. అందుకనే ఇక్కడ ముగ్గురికి వారి వారి సామర్థ్యత కొలది దేవుడు తలాంతులు ఇచ్చాడు. సామర్థ్యతను మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. మన సామర్థ్యత, మనం మోయగలిగినది ఇంత, చేయగలిగినది ఇంత, శ్రమ పడగలిగినది ఇంత అని చెప్పి దేవుడు ముందుగానే ఆలోచన చేసి ఏం చేశాడంటే, ఇదిగో 5 తలాంతులు కలిగిన వానికి 5, 2 తలాంతులు కలిగిన వానికి 2, ఇదిగో ఒకటికి ఒకటే ఇచ్చాడు. ఎందుకంటే నీవు ఏమి చేయలేవు కనుక నీకు 1 తల. వాడు దేవుడు ఆలోచించినట్టే ఏం చేశాడు? తలాంతును గుడ్డలో కట్టి భూమిలో పాతిపెట్టాడు. అందుకని అతడు అంటున్నాడు, నువ్వెందుకని ఈ తలాంతును మరలా రెట్టింపు చేయలేదంటే, నువ్వు విత్తిన చోటనే కోయువాడవు, సమకూర్చువాడవని ఎరిగి నేనేం చేశాను? భూమిలో తవ్వి పాతిపెట్టి. కాబట్టే ప్రభు అంటున్నాడు ఏమని? ఓయి సోమరివైన చెడ్డదాసుడా. అందుకని సామర్థ్యత, ఈ సామర్థ్యతను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు యెహోషువను అతడు సమర్థుడు కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారిని నడిపించటానికి అతనిని అభిషేకించమంటాడు. రెండవదిగా మనం చూడగలిగితే
ఏలీని వెంబడించాడు ఏమండి సమూయేలు. మోషేను వెంబడించిన వాడు యెహోషువ. యెహోషువ తరువాత ఇదిగో ప్రియులారా ఏలియా వేరు, బైబిల్ గ్రంథములో ఏలీ వేరు. ఏలీని చిన్నతనము నుండి వెంబడించాడు సమూయేలు. చిన్నతనం నుండి దేవుని యొక్క వాక్యంలో మొదటి సమూయేలు పుస్తకంలో చూడండి, ఆ మాట ఒక్కటి చదవండి. మొదటి సమూయేలు 3:1 చదవండి అమ్మా. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. ఎవరికి చేస్తున్నాడు? ఎవరు? ఏం చదివారమ్మా? మరి చెప్పరేంటి? ఏలీ ఎదుట బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఇతడు బాలుడు కదా, బాలునికి పరిచర్య ఎలా వచ్చింది? ఏమ్మా ఎలా వచ్చింది? పరిచర్య చేయటం ఎవరు నేర్పారు? ఏలియా ఎదుట ఏలీ ఎదుట పరిచర్య నేర్చుకొని దేవునికి బాల్య దశ నుండి చేయటం ప్రారంభించాడు సమూయేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాల్య దినముల నుండే అభ్యాసం చేశాడు. బాల్య దినముల నుండి ప్రార్థన చేయటం, బలులర్పించడం, ధూపం వేయటం, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇదిగో మన పితరులైనటువంటి ప్రవక్తల నాటి నుండి అనేకుల దగ్గర తర్ఫీదై నేర్చుకొని ఈరోజు దేవుని సేవ చేయుటకు పిలవబడి నడిపించబడి దేవుని సేవ చేస్తున్నాం. అందుకని ఇంకా మనం ముందుకు వెళితే ఇంకొక మాట నేను చెప్పాలి. ఏలి తర్వాత సమూయేలు తర్వాత ఏలియా అనేటువంటి దైవజనుడు వచ్చాడు. ఏలియాను ఎవరు వెంబడించాడు? ఏలియాను ఎలీషా వెంబడించాడు. ఎలీషా గురించి వ్రాయబడిన మాట ఒక మాట చదవండి. 2వ రాజుల పుస్తకం 2వ అధ్యాయం మొదటి వచనము నుండి 2వ అధ్యాయం మొదటి వచనం. ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని చెప్పగా ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటో తెలుసా? ఏలియా 1% ఆత్మ పొందితే ఎలీషా 2 పాళ్ళ ఆత్మను పొందాడు. ఎట్లా పొందాడు? ఏలియా ఒక కేజీ బలం తీసుకుంటే ఏలియా 2 కేజీల బలం పొందాడంట. అంటే అతడు ఇదిగో ఏలియాను వెంబడించి నడిపించబడిన దినములలో ఏలియాను బట్టి నేర్చుకొనిన అనుభవాలను బట్టి దేవుని దగ్గర ఇంకా గొప్ప కార్యాలు చేయటం ప్రారంభించటానికి పూనుకున్నాడు ఎలీషా. వర్షం కురవకుండా ఉండాలని 3.5 సంవత్సరాలు ఒక్క చిన్న ప్రార్థన చేశారు. ఎవరు? ఏలియానే ఎలీషానే. వర్షింపకుండునట్లు ఎవరు చేశారు?
ఏలియాను ఎలీషాను ఖచ్చితంగా చెప్పండి. సూర్యచంద్రులు ఆగాలని ప్రార్థన చేశారు. ఏమండి ఇలాగూ ఇవన్నీ కూడా ప్రార్థన అనుభవాలు, గొప్ప గొప్ప కార్యాలు. ఇదిగో వారికంటే ముందు సేవ చేసిన దైవజనులను చూచి, ప్రవక్తలను చూచి, దైవ క్రమాలను నేర్చుకొని దేవుని సన్నిధిని నడిపించబడ్డారు. ఇప్పుడు ఏలియా వెంట నడిచిన ఎలీషా ఏమండి, ఏలియా చెప్తున్నాడు, అయ్యా నన్ను బేతేలునకు ప్రభు రమ్మన్నాడు. అంటే దైవజనుడా, నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడువను. నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. ఆఖరికి ఒక మాటలో చెప్పాలంటే, అయ్యో ఎలీషా నేను బాత్రూమ్కి వెళ్ళాలయ్యా అనంటే, నా దేవుని జీవము తోడు, నీ జీవంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను ఉండాలి అన్నాడు. ఒకటే మాట, హల్లెలూయా. అంటే ఎందుకు? ఒకరిని వెంబడించవలసిన అవసరం ఏంటంటే దైవికమైనటువంటి నడిపింపులు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. ఏమండి ఇవన్నీ దేవుని యొక్క వాక్యములో, వీటన్నిటిని బట్టే ఇప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఏమండి ఆ కందాకే మంత్రి, ధనకారాగార మంత్రి ఏమన్నాడు? ఒకడు నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా తెలుసుకుంటాను? గుడ్డివానికి గుడ్డివాడు ఎప్పుడూ త్రోవ చూపలేడు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను ఏమండి శిక్షణ పొందితిని, నిష్ట కలిగి శిక్షణ పొందితినని పౌలు అంటాడు. అందుకనే మనమందరం యేసయ్య పాదాల యొద్దే అందరూ నేర్చుకోవాలి. మనం ఎంత నేర్చుకున్నా చెప్పరే, ఇప్పుడు నేను సేవకుడినై ఉన్నంత మాత్రాన నాకన్నీ తెలుసని కాదు. నేను ఇంకా చెప్పరే, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా తెలుసుకోవాలి. ఏమండి మనకంటే పెద్ద పెద్ద దైవజనులైన వారు, ఇదిగో నాకు బైబిల్లో తెలిసిందంత పావల వంతు అంటారు. సముద్రము వంటిది బైబిలు. అది దిగే కుందే లోతు ఎంతో లోతు, దాని లోతు గ్రహించలేం. చాలా మంది ఏం చేస్తారంటే, సముద్రములో నీరు ఒక బింది తెచ్చి బయట పెట్టి నేను సముద్రములో నీళ్ళని తెచ్చిపెట్టాను అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాదు కాదు, సముద్రంలో ఎంత మనం తోడినా ఆ నీళ్లు చెప్పరే తగ్గవు, ఆ నీళ్లు తగ్గవు, దాని లోతు మనము చూడాలి. కాబట్టి ఇదిగో మనం ప్రభు పాదాల చెంత ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఒదిగిపోవాలి, ఇంకా తగ్గించబడాలి, ఇంకా దేవుని సన్నిధిలో వాక్య అనుభవాలు నేర్చుకొనుట కొరకు మనం ఇంకా ముందుకు కొనసాగాలి. ప్రార్థన అనుభవం, వాక్య అనుభవం, ఏమండి సమర్పణ అనుభవం, శిక్షణ అనుభవం, ఇవన్నీ మన జీవితాలలో కలిగి దైవ సన్నిధిలో ముందుకు కొనసాగే వారముగున్నాం. అట్టి కృప, ఆ బాధ్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె తలలు వంచుదాం ప్రియా దేవుని బిడ్డలారా.